మన దగ్గర ఒక డిగ్రీ చదివిన విద్యార్థి ఉన్నాడు. చెప్పండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మీరు స్టూడెంట్స్ కు, మీ ఫ్రెండ్స్ కానీ మీకు కానీ ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చి 4 సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. అన్ని రకాల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు లక్షల మంది ఇంటి దగ్గర ఉన్నారు జాబులు లేక. ఎన్నికల ముందేమో నేను ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని ఆర్భాటాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. అంతో పాటు నిరుద్యోగ భృతి కూడా ఎవరికి అందడం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండింది? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం వల్ల చాలా మేరకు ప్రభుత్వ ఉద్యోగాలు, కంపెనీలు తెచ్చి చాలా మందికి నిరుద్యోగాన్ని పోగొట్టి ఉద్యోగ అవకాశాలు కలిపి ఈ ప్రభుత్వంలో అయితే అది ఏ మేరకు కొద్ది మేరకు కూడా జరగడం లేదు. విద్యార్థులందరూ రాబోయే ఎన్నికల్లో ఎవరు కావాలని కోరుకుంటున్నారు? విద్యార్థులు ఈ ప్రభుత్వం పూర్తి అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే అంతో ఇంతో ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ వస్తాయనే నమ్మకము చాలా ఉంది. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది విద్యార్థులను ఎంత గొప్పగా చదివించి ఇంగ్లీష్ మీడియంలో కానీ ఇతర దేశాల్లో మన విద్యార్థులు అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే విద్యా దీవెన కానీ వసతి దీవెన అన్ని ఇస్తున్నా అంటున్నారు. మీరు విద్యా దీవెన అన్ని అందాయా మీకు? విద్యా దీవెన అనేది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన విద్యా దీవెన, అమ్మఒడి ఇవన్నీ చెప్పాడు. కానీ అమ్మఒడి అనేది అమ్మ అకౌంట్లో పడేది అప్పుడు, లేదంటే కాలేజ్ అకౌంట్లో పడేది. ఇప్పుడు జాయింట్ అకౌంట్ అనే పేరుతో విద్యార్థులు మొబ్బు పెడుతున్నాడు. ప్రైమరీగా స్టూడెంట్ని పెట్టి, మదర్ని సెకండరీగా పెట్టి, అదే విధంగా కాకుండా ఇప్పుడు 3-4 పిల్లలు ఉన్నప్పటికీ ఇంట్లో ఎలా చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఇది చేసుకుంటూ ఫస్ట్ ప్రైమరీగా ఫస్ట్ స్టూడెంట్ అంటే ముందు చదివిన స్టూడెంట్ కాకుండా అప్పుడు స్టడీస్లో ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరుకున్నారో వాడిని పెట్టి సెకండరీగా అట్లా చూసుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు దాని మీద చాలా చూడాలి. ఫీజు రిమండ్స్ అప్పుడు పడేది అమ్మఒడి అనేవి అని ఇప్పుడు పడట్లేదు. మీ విద్యార్థులందరూ 2024లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల పట్ల ఎటువంటి స్పందన లేదు. అదే చంద్రబాబు గారు వస్తే కొంచెమైనా బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆట ఆడుకుందాం రా ఆంధ్ర అని స్పోర్ట్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రాలో బాగా ఆడుకుంటారంటారా మీరందరూ? 4 ఏళ్ల నుంచి మాతో ఆడుకుంటున్నాడు. ఇంకా తనివి తిరగలేదు, తృప్తి పోలేదు కాబట్టి మళ్ళీ కొత్తగా ఆడుకుందాం రా ఆంధ్ర అని పెట్టినాడు. అంటే ఇంకా ఎక్కడన్నా అక్కడక్కడ మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా ఆడుకోవాలని జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సంవత్సరానికి 1 లక్ష ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మీకు ఏమైనా ఉద్యోగం వచ్చిందా? నాకైతే క్యాలెండర్ వచ్చింది. జనవరి 1 క్యాలెండర్ అయితే ఇచ్చినాడు. జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వలేదు ఎవరికి. నాకు తెలిసి నాకు కాదు ఎవరికి ఇవ్వలేదు. ఇచ్చింటే వాళ్ళకి వాలంటీర్లకు 3,000 2,000 వాళ్ళకి ఇచ్చుకున్నాడు. జాబ్ క్యాలెండర్ అంటే నోటిఫికేషన్స్ డిఎస్సి కానీ మెగా డిఎస్సి కానీ ఇలాంటివన్నీ ఏమి ఇవ్వలేదు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉద్యోగాలకు కల్పన చేసినాడు. ఆయన కంపెనీలు తెచ్చినాడు. ప్రైవేట్ కానీ ప్రభుత్వ పరంగా కానీ ఉద్యోగాలు ఆయన సమకూర్చినాడు. యువతకు అర్హులైనందరికీ నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు కదా డిగ్రీ వాళ్ళకు. ఈయన నిరుద్యోగ వృత్తి లేదు, ఇంకా వీళ్ళ దగ్గర నుంచే తీసుకుంటా అన్నాడు. ఫీజు రింబర్స్మెంట్ లేదు, ఏమీ లేవు. ఎక్కడికి ఆడికి పోలే. హైదరాబాద్ గోడికి లేదు, ఛార్జీలకు లేవు. హైదరాబాద్ గోడికి అట్లా చేసినాడు విద్యార్థులను. వాళ్ళు ప్రైవేట్గా జాబులు చదువుకుంటా ఉన్నారు. ఇది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైనా చిన్న కంపెనీలలో జాబ్ చేసుకుంటూ ఉన్నత చదువులు చదువుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో అసలు ఉన్నత చదువులు చదువుకునేదానికి ఛాన్సే లేదు. అసలు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకునేదానికి కూడా ఛాన్స్ లేదు. విదేశీ విద్య అసలు విదేశీ అంటే హైదరాబాద్ గోడికి లేదంటే విదేశాలకి ఎక్కడ పోతారు? 2024లో విద్యార్థులు కానీ ప్రజలు కానీ సంతోషంగా జీవించాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అయితే బాగుంటుందంటారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన రాష్ట్రాన్ని విజయపదంగా నడిపిస్తాడు. ఎవరికి ఏ విధమైన అవసరాలు ఉన్నాయో ఆయనకు తెలుసు. అన్ని వర్గాల వారికి ఆ అవసరాలు తీర్చి ఆయన రాష్ట్రాన్ని భవిష్యత్ తరానికి ముందు దాని వివరంగా తీసుకోపోతాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసుకొని అందరూ యువత అన్ని వర్గాల వారు ఓటేసుకొని గెలిపించుకోవాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాది పెత్తందారుల ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వము. మేము అధికారంలో వచ్చినప్పటి నుంచి పేదలు సంతోషంగా జీవిస్తున్నారు అంటున్నారు. ఈ ప్రభుత్వంలో మీరు ఎలా ఉన్నారన్నా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పెత్తందారులకు పేదవారికి పోటీ అంటున్న జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షాన నిలబడి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి రెండు కళ్ళుగా చూసి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేశారు. రంజాన్ తోఫా పేదలకు, తర్వాత సంక్రాంతి కానుకలు ఇట్లాంటివి ఎన్నో ఇచ్చి ప్రోత్సహించి మహిళలకు ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళు ఆర్థికంగా నిలబడడానికి దోహదపడ్డాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా ఉంది పాపం, నిన్న రైతులు వర్షం వచ్చి ధాన్యం అంతా పాడైపోతే ఇంతవరకు ఆ పొలాలు సందర్శించిన పాపాన పోలేం మన ముఖ్యమంత్రి. అదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే తెలుసనే పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాధక సాధకులు విని నేనున్నా మీకని ధైర్యం చెప్పగలిగిన నాయకుడు ఎవరైనా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి అందరినీ నట్టేట ముంచాడు. ఒక రైతులనే కాదు ప్రతి ఒక్క సెక్టార్ ను నాశనం చేశాడు. ప్రతి ఒక్క మనిషిని ఆర్థికంగా ఎదగనీయకుండా
నాశనం చేశాడు. ఈయన పెత్తందారులు పేదవారు అనే మాట మాట్లాడడానికి ఈయనకి ఎటువంటి అర్హత లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తానే మద్యపానం నిషేధం విడతల వారిగా నిషేధిస్తా అని చెప్పారు. కానీ ఇప్పుడు వీధిలో సందుల్లో కల్తీ మందు అమ్మి పేదల ప్రాణాలు తీస్తున్నాడు. ఈ నేపథ్యంలో నీ అభిప్రాయం అన్నా? గతంలో ఈయన మేనిఫెస్టోలో నేను మద్య నిషేధం చేసిన తర్వాతనే మళ్ళీ ఎలక్షన్స్ కు పోతా, మిమ్మల్ని ఓట్లు అడుగుతానటువంటి వాగ్దానం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి వీధిల వాడవాడల ప్రతి కూలింగ్ షాప్ లో కూడా మందు అమ్మే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఎంతో మంది యువత నాశనం అయిపోయారు. ఉద్యోగాలు లేవు. వీళ్ళకు ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకున్న పరిస్థితి లేదు. ఈ మద్యానికి అలవాటు చేసి ఒక పక్క గంజాయి, ఇటువంటివన్నీ ప్రతి వాడల ప్రతి వీధిలో తీసుకొచ్చి యువతను అందరినీ నాశనం చేసినటువంటి ఘనత ఎవరికైనా దక్కుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు 2024లో ఎవరు సీఎం అవుతారంటారు ఆంధ్రప్రదేశ్ కు? ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం కాబోతున్నాడు. ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు చాలా బాధపడాల్సిన రోజు. ఎందుకంటే సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేయలేకపోయారు. అసమర్థతగా ఈరోజు మేము చెప్పుకుంటున్నాము. కానీ చంద్రబాబు నాయుడు గారు అదే పరిపాలనలో ఉన్నప్పుడు ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి అన్ని విధాల ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు కానీ అన్ని విధాలుగా పేదవారు కూడా బాగుపడినారు. కానీ ఈ రోజు పేదవారుగానే ఉన్నారు. ధనవంతులు మాత్రం ఎదిగిపోయారు. దానికి నిదర్శనం మన జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కానీ మాకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఈసారి సీఎం గా రావాలని మేము అందరికీ పదే ఇంటికి కూడా కావాలంటే క్యాన్వాస్ కూడా చేసి అందరికి చెప్తాం కూడా. కంపల్సరీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకుంటాం. ఆరితేరిన మగవాళ్ళు వీళ్ళంతా, ఈ వైసీపీ నాయకులు వీళ్ళంతా తెలుగుదేశం వలన ప్రజలను అందరినీ కూడా విపరీతంగా కేసులు పెట్టించి ఆ కేసుల వలన రేపు ఏజెంట్ గా నిలబడకుండా రౌడీ షీటులు ఉండే వాళ్ళని ఏజెంట్ గా కూర్చోనికుండా ప్రచారం చేసుకోనికుండా ముందుగానే తీసుకుపోయి మేము వాళ్ళ కూర్చోబెట్టి మా ఓట్లు మేము వేసుకుంటాము, మాకు అన్ని తెలుసని ప్రగల్భాలు పలుకుతున్నారు వైసీపీ నాయకులు. అవన్నీ ఏమి చెల్లుబాటు కావు. ఎలక్షన్ కోడ్ వచ్చినాక దాని సిస్టమ్ అది వేరుగా ఉంటుంది. అంత సులభం కాదు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ మాట వినే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు ఏదో ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ మాట వింటున్నారు. వాళ్ళ మాట వినరు. ఇది కూడా వాళ్ళు ఓవర్ యాక్షన్ ఓవర్ లెక్కాచారాలు వేసుకొని మేము ప్రజల్లో గెలుస్తున్నారు. ప్రజలు గెలిచే ప్రసక్తి 2024 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేదానికి మేమందరము సిద్ధంగా ఓట్లేసి గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము.